నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని సామెత ఎన్నోసార్లు మనం ప్రస్తావించుకుని ఎన్నోసార్లు మనం మాట్లాడాం. కానీ వైసీపీలో మాత్రం అలాంటి వారు కనిపించడం లేదు, వాళ్ళు అంగీకరించడం లేదు అని సోషల్ మీడియా మాట్లాడుతున్న మాటలు. వైసీపీ నేతలు బూతులు తిట్టడంలో పోటీ పడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు తిట్టి తప్పించుకున్నారని, ఇప్పుడు తిట్టి ఇల్లులు తగలబెట్టించుకుంటున్నారన్నది పెద్ద ఎత్తున వార్త. అయితే ఒక్క విషయం అండి, వాళ్ళు ఏదో బూతులు మాట్లాడారు కదా, మేము వెళ్ళి దాడులు చేస్తాం, మేము వెళ్ళి వాళ్ళు ఇల్లులు కాలుస్తాం, వాళ్ళ కార్లు కాలుస్తాము అంటే, గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద మీరు మాట్లాడారో, ప్రజలు దాన్ని చూసి చీకొట్టారో, అదే పరిస్థితి ఏ పార్టీ కన్నా తప్పదు. తప్పు చేస్తే ఎవ్వరూ దాన్ని ఉపేక్షించొద్దు, ఆ తప్పులనేవి మీరు మొయ్యొద్దు, దానికి సరైన శిక్షలు వేయించండి, తప్పులేదు. కానీ ఈ రకంగా చేయడం అన్నది చాలా తప్పు అని, ముఖ్యంగా చంద్రబాబు హింసకు వ్యతిరేకం. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం తగ్గటం లేదు. చంద్రబాబు అతి మంచిపై కూడా అప్పుడప్పుడు టీడీపీ కార్యకర్తలు విమర్శలు కూడా చేస్తుంటారు. తనని ఎన్ని తిట్టినా రోజానో కొడాల నానినో ఆయన టచ్ చేయలేదు, చట్టానికే వదిలేశారు. ఇలాంటివన్నీ కూడా నిన్న అంబటి, ఇప్పుడు జోగి ఇళ్లపై దాడి, కార్యకర్తల ఆక్రోశం ఆపుకోలేకే చేశారంటున్న చర్చలు. ఇక జోగి రమేష్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు నానా రచ్చ చేశారు. ఏకంగా చంద్రబాబు ఇంటిపైనే దాడికైనా తెగబడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్ళీ బూతులు తిడుతున్నారు. మొన్నే కదా ఆయన వచ్చారు, మొన్నే జైలు నుంచి ఆయన వచ్చాడు, బెయిల్ తీసుకుని మళ్ళీ ఆయన ఇరుక్కున్నాడు. ఎందుకంటే నోటి మాట. నేను అంబటగారు అంశం కూడా, అంబటగారు మాట్లాడింది తప్పు, 100కి 100% తప్పు, దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. అలాగే వాళ్ళ ఇంటి మీద పడి వెళ్ళి ఈ రకమైన దాడులు చేయడం, ఇల్లులు తగలబెట్టడానికి చూడడం, కార్లు తగలబెట్టడం అన్నది కూడా చాలా తప్పు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఏంటి పరిస్థితి? ఈ లోపల ఏం చేశారు? అక్కడ మంట పెట్టారు. సో ఆయన తప్పు చేశారు అని అందరూ అనుకున్న లోపే ఇది పెట్టింది ఈ రకంగా చేస్తారా అని చెప్పి మళ్ళీ రివర్స్ అవుతుంది కదా. ఏ రాజకీయ పార్టీ కన్నా అంతే, తప్పులు చేయడం అన్నది సహజం. తప్పులు చేసినప్పుడు శిక్షలు వేయండి, ఎవరో కాదంటారు. ఇక చంద్రబాబు, లోకేష్ ఇలాంటి వారి మాటలు పట్టించుకోవడం లేదు, కేవలం అభివృద్ధి పైన దృష్టి సారిస్తున్నారు. కానీ టీడీపీ కార్యకర్తలను ఆపడం పోలీసుల వల్ల కూడా కావటం లేదు అని, ఇల్లులు తగలబడడానికి ఎవరూ సమర్థించడం లేదు. గతంలో పట్టాభి ఇంటిని కూడా తగలబెట్టేలాగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఇంకోటి చేశారు, తెలుగుదేశం పార్టీ దాని మీద చేశారు. ఇవి అంతా ఒకసారి మామూలుగా అయిపోతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు? తను తిట్టడం వల్లే వైసీపీ కార్యకర్తల కోపం వచ్చిందంటూ నాడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న కోపం వస్తుంది, అసలు ఎందుకు అనాలి? సరే, నిన్న అంబటి గారిది ఇంత రచ్చ అవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈయన లోకేష్పై మాట్లాడిన ఒక మాట జోగి రమేష్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అది కూడా నేను వినిపిస్తాను, ఒక నిమిషం. ఇదిగోనండి రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు. ఎన్నిసార్లు దీన్ని డిస్కస్ చేసుకోవాలి? ఎందుకు వచ్చిన అనవసరమైన ఇరకాటంలో పడ్డం? ఆయన ఏం మాట్లాడతారు చూడండి జోగి రమేష్. కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెద మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ కదా వల్ల ఏంది ఏమి రాజకీయాలు చేయండి, దేవుణ్ణి గుడుల్ని అన్ని కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతామన్నా, లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. ఇది ఇంక రోజుకి ఏం చెప్పుకుంటాం? ఇది ఏమైనా రామాయణమా, భాగవతమా, భగవద్గీత రోజు చెప్పుకుండి చూసుకుండి తరించడానికి? అసలు ఏంటి, ఏం మెసేజ్లు ఇస్తున్నారు? చిప్పు దొబ్బడం ఏంటి? రారా చంద్రబాబు, రారా లోకేషు, నువ్వేదో ఇది తగ్గించుకున్నావు, కొవ్వు తగ్గించుకున్నావు అనుకునేసరికి ఇది తగ్గించుకున్నావా? ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతా? అంటే అరెస్ట్లు అవ్వడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అదేమన్నా సింపతి వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారా? ఈ దారుణమైన కామెంట్లు దేనికోసం చేస్తున్నారు? ఇప్పుడు మీరు తప్పు చేసినా రోజు తప్పు అని చెప్పాము, వీళ్ళు తప్పు చేసినా తప్పు అనే చెప్తున్నాం. ఇప్పుడు ఎవరు దాన్ని ఏం వెనకేసుకు రావటం లేదు. ఈ తప్పు అని చెప్పే లోపలే మీరు ఇంకొక తప్పు చేసి, ఇంకొక మాట దొర్లి, మళ్ళీ ఇరుక్కుని, మళ్ళీ దీన్ని రాజకీయ రచ్చ చేసి ప్రజలంతా ఇది చూడడానికే ఉన్నారా?
అధికార ప్రతిపక్షాలు అసలు రాజధాని పరిస్థితి ఏంటి, ఆ పోలవరం పరిస్థితి ఏంటి, లేకపోతే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఏ రకంగా రాష్ట్రం బాగుపడాలి, అది మీరు పాలించండి, వాళ్ళు పాలించండి. అది కాకుండా కులాల మధ్య చిచ్చులాట, కులాల మధ్య వేరే డైవర్షన్లు చేస్తున్నారు. అసలు కులం ఎందుకు వచ్చింది ఇందులోకి? అంబటి రాంబాబు గారు అంశం అవనియండి, లేకపోతే జోగి రమేష్ అంశం అవనియండి, లేకపోతే వల్లభనేని వంశీ అంశం అవనండి, లేకపోతే అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంశం అవనియండి, ఎందుకు కులాలను తీసుకొస్తున్నారు? ఎందుకు రెండు కులాల మధ్య మళ్ళీ ఏదో జరుగుతుంది అనే విధంగా ఈరోజు ప్రచారాలు జరుగుతున్నాయి? ఇది రాష్ట్రానికి మంచిదని ఎవరైనా భావిస్తున్నారా? ఇది మంచిది అనుకుంటున్నారా? ఏం చేద్దామని? ఎందుకు వస్తున్నాయి కులాల మధ్య? అసలు కులం ఎక్కడొచ్చింది ఇక్కడ? ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోలో ఒక రకంగా మాట్లాడతారా, ఆడు మీ కులం కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మాట్లాడినా ఆయన ఎందుకు పక్కన పెట్టారు అంటున్నారు. మరి వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనదే కులం. ఏదైనా ఉండాలి కదా, తప్పులు దొరకాలి కదా. ఎవరైనా సరే దానికి ఆధారాలు ఉండాలి. లేకపోతే ఈయన అంటే మనకి ఎవరు నచ్చకపోతే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఏం ఆలోచిస్తున్నారు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఈరోజు అధికారం ఉంది, ఓకే, మరి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అలా చేసినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారు మీరు? రోడ్ల మీద రావడానికి కూడా భయపడే పరిస్థితి కదా. ఏంట్రా బాబు ఇలా అయిపోతున్నది, ఇన్ని సుదీర్ఘమైన కాలం మా నాయకుడిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడ్డారు, లోకేష్ గారు పాదయాత్రలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, పవన్ కళ్యాణ్ ఎంతక తెగించి రోడ్డు ఎక్కారు. దేనికి వచ్చింది ఈరోజు అధికారం? ప్రజలు దేనికి మీకు ఇంత పెద్ద ఎత్తున పట్టం కట్టారు? దాడులు చేయమనా, కర్రలు పట్టుకుంటూ వెళ్ళమనా, తగలపెట్టమనా, కాగడాలు పట్టుకుని? దీనికోసం కాదు కదా. తప్పు జరిగింది, తప్పే. ఇప్పటికీ చెప్తాం, ఎవరు తప్పు చేసినా తప్పే. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా తన నోటి దురదతోటి మాట్లాడితే అది తప్పే. తప్పు కాదని ఎవరన్నారు? తప్పు కాదని ఎవరు వాళ్ళకి ఏం వకాలతా పుచ్చుకోలేదే. అంబటి రాంబాబు చేసింది తప్పే, కొడాలి నాని మాట్లాడింది తప్పే. ఏ పార్టీ నాయకుడు ఎవరు మాట్లాడినా అది పవన్ కళ్యాణ్ గారు అవని, చంద్రబాబు నాయుడు గారు అవని, లోకేష్ గారు అవని, ఇంకొకరు అవని ఎవరు తప్పు మాట్లాడినా తప్పు తప్పు తప్పు. దానికి చట్టాలు ఉన్నాయి, ఆ రకంగా ప్రొసీడ్ అవ్వండి. పట్టాభి ఆ రోజన్న మాట వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు అంటారు. మా చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, మా లోకేష్ గారిని అన్నారు, మాకు మనోభావాలు లేవా, మేము మనుషులం కాదా, మా బ్లడ్ ఎరుపు కాదా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అంటే ఎటువైపు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. ఎంతకాలం ఇది? మిగతా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడారు, ఎక్కడే కులాలు ఇవన్నీ తీసుకొస్తుంటారు, తెలంగాణలో అది కనిపించదని, తెలుగు రాష్ట్రాలే కదా, ఎందుకు ఆలోచించరు? సరే, ఇక్కడ ఎవరినో తప్పు పడదామని, ఎవరో తప్పు చేశారని కాదు, ఇది రాష్ట్రానికి మంచిది కాదని. రాష్ట్రం అంటే 2 కుటుంబాలు కాదు, 2 పార్టీలు కాదు, ఒక సమూహం, కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశాలు ఇవి. మన రాజకీయ లబ్ధి కోసం, 5 సంవత్సరాల పాలన కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం మనం ఎంతకన్నా దిగజారుదాము, ఏదన్నా మాట్లాడదాము, ఏదన్నా ప్రచారాలు చేసుకుందాం అనే ఈ బుద్ధి నుంచి రాజకీయ నాయకులు బయటపడాలి, బయటికి రావాలి. లేదు మేము ఇలాగే ఉంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. బ్రిటిష్ వాళ్ళకే దిక్కు లేదు, అనగదొక్కి ఇష్టం వచ్చినట్లుగా పాలించినప్పుడు. చాలా చరిత్రలో చెబుతున్న సత్యాలు ఇవన్నీ కూడా, చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవన్నీ కూడా. భారతీయులకి అంత పౌరుషం ఉంటుంది. మీరు ఏవైనా ఉంటే ఎక్కడైనా కూర్చోండి, మాట్లాడుకోండి. కానీ అది ప్రజల మీద దూరి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అల్లకొల్లోలం చేసే ఆలోచనలు మానండి. లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో గాడి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే ఎందుకు ఇంతలాగా అవుతుంది? అసలు ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఉన్నాయా, లేకపోతే వేరే శక్తులు ఏమైనా ఎంటర్ అయినాయా? అసలు కూటమి జట్టు కట్టింది దేనికి? మంచి పాలన అందిద్దాం, గతంలో ఈ పాలనలు అందించారు అని మనం చెప్తాం, అది మనం ఇవ్వకూడదు. ఆయన అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత ఇంటి మీదకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, తగలబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు జోగి రమేష్ ఈ మాట అన్నాడు, మొన్నే అనుభవించి వచ్చాడు ఆయన. అది వేరే రకంగా మాట్లాడొచ్చు, వేరే రకంగా బుద్ధి చెప్పొచ్చు. కానీ ఇల్లు కాలిస్తే ఏమొస్తుంది? బూడిద తప్ప ఏమొస్తుంది? ఏమన్నా వచ్చిందా దానివల్ల?
ఒకటి అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటి, మళ్ళీ దీన్ని చెప్పుకోవడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఇంకోటి మాట్లాడండి. అయినా ఏంటి ఆ మాటలు ఏంటి? రాజకీయ నాయకులు అంటే ఏదో పైనుంచి దిగి వచ్చారా ఏంటి? ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళు రోడ్డు ఎక్కి బరితెగించి మాట్లాడడం, లంబూతులు మాట్లాడడం, రకాల మాట్లాడడం, అది పోయింది, ఇది పోయింది, ఇది చేశారు, అది చేశారు. ఏంటిది? ఏంటి పైచ్యం? దేనికి? పదవి కోసమా? పదవి వస్తుందా? ప్రజలు ఇస్తారా? మనం బూతులు తిడతారు, రోడ్డు మీదకి వెళ్తే పదవి వస్తాయి. పదవులు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారా? అది టీడీపీ శ్రేణులు అన్నా సరేని. వీళ్ళు కూటమి 15 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారంటే మీరు కర్రలు పట్టుకుని మేము బయలుదేరతాము అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇదంతా ఏమనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేయించమంటారు. అదే ప్రచారాలు జరుగుతాయి. ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి మీకు మరింత బాధ్యత ఉండాలి, మరింత నిబద్ధత ఉండాలి. మనకి అవకాశం వచ్చింది కదా, 5 సంవత్సరాలు మన ఎవడో ఏమీ చెయ్యలేడు అనుకుంటే చరిత్ర చెబుతున్న సత్యాలు ఎన్నో ఉన్నాయి కళ్ళ ముందు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అసలు రాజధాని అనే అంశం పూర్తి స్థాయి నిర్మాణం, దాన్ని నిలబెట్టే బాధ్యతలు రాజకీయ నాయకులు తీసుకోండి. అందుకని లకారం బూతులు మాట్లాడడానికో లేకపోతే అదేదో మీ పేటెంట్ హక్కులాగో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మీరు ఎలా మాట్లాడారు కదా అని వేరే వాళ్ళు వెళ్ళి దాని మీద అటాకులు చేయడం, ఇది మంచి పరిణామం కాదు. మిగతా రాష్ట్రాల వాళ్ళు ఇది చూసి ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితి అని తలదించుకునేలాగా రాష్ట్రాన్ని దయచేసి రాజకీయ నాయకులు చేయకండి. అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. సరే, గతంలో వాళ్ళు చేశారు. గతంలో ఏం చేసాం, గతంలో నువ్వు చేసిన దొంగతనం అన్నది ఎల్లప్పుడు చేసేట్రా, అదేం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది చూస్తారు, రేపు జరగబోయేది చూస్తారు. ప్రెసిడెంట్ అన్నది ఈరోజుకి కావాలండి. ఈరోజు వార్తే ముఖ్యం. నిన్నేమైంది మొన్నేమైంది అన్నది కాదు, ఈరోజు ఏం జరిగిందో దాని మీదే ఫోకస్ పెడతారు. అప్పుడు వాళ్ళు చేశారే కదా, అదే మళ్ళీ వీళ్ళు రిపీట్ చేశారా అని మాట వరకు ఉంటుంది తప్పించి దాన్ని సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారనే వాయిసే ఉంటుంది, ఆ చూపే ఉంటుంది, ఆ అబ్జర్వేషనే ఉంటుంది. మరి దాన్ని నిలబెట్టుకుంటారో లేకపోతే ఈ రకంగానే కక్షలు, ప్రతీకారాలు, కార్పణ్యాలతోటి రగిలిపోతూ రాష్ట్రాన్ని రగిలిస్తూ ముందుకు తీసుకువెళ్తారు. ఆ ఏలిన వాళ్ళకే తెలియాలి, అపోజిషన్లో ఉన్న వాళ్ళకి తెలియాలి. కానీ ఒక్క విషయం, కులాల మధ్య దయచేసి చిచ్చులు రేపకండి. ఎవరి కులం వాళ్ళకి గొప్పదే. ఆ రోజు అంశాలు, ఏ రోజు అంశాలు, ఇంకొక రోజు అంశాలు తీసుకొచ్చి కులం కార్డు వాడడం అన్నది రాజకీయాల్లో మనకు మనం తక్కువ చేసుకోవడమే. ఎందుకంటే అన్ని కులాలు సహకరిస్తేనే మనం ఈరోజు ముందుకు సాగుతున్నాం. ఏ కులం వాళ్ళు ఆ కులంతో పని చేయించుకుంటున్నారండి. ఒక్క విషయం మనస్సాక్షికి ఆలోచించుకోండి. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఆ కోటీశ్వరుడు ఒక ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ కులం వాళ్ళే వాళ్ళ ఇంట్లో పని చేస్తారా? వాళ్ళ ఇంట్లో చేసే లాండ్రీ, వాళ్ళ ఇంట్లో చేసే హౌస్ కీపింగు, వాళ్ళ ఇంట్లో చేసే కుకింగు అంతా అదే సామాజిక వర్గం ఉంటుందా? ఉండే పరిస్థితి ఉంటుందా? బయట అందరి సహకారం కాదా అది? సరే, మీకు డబ్బు ఉన్నది కాబట్టి రూపాయి ఇస్తారు, ఆడితో పని చేయించుకుంటారు, అది వేరే విషయం. కానీ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. రాజకీయ పార్టీలు కూడా అంతే. కులం పెద్దదైతే ఏంటి, డబ్బు ఉంటే ఓకే మనది, ఎవరే మనం సూపర్రా డూపర్ అని తినండి. మీరు 4 కూరలు తినండి, ఒక 40 ఊర్లు తిరగండి, లేకపోతే 40 దేశాలు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయండి మీ కుటుంబాలతోటి. కానీ ఇది చిచ్చులాగా మారకూడదు, అది కారు చిచ్చులా పెరగకూడదు. ఈరోజు గుంటూరు భగభగ మండింది, ఇప్పుడు జోగి రమేష్ అంశం. రేపేమవుతుందో అనే భయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొడకుండా శాంతి వైపు అడుగులు వేయాలన్నది ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడు జరిగింది కదా, ఇప్పుడే చేయకండి. ఇది ఒక దగ్గర ఆగదు, వేరే దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అదంతా కూడా ఆ చెడ్డ పేరు కూటమి ప్రభుత్వానికే వస్తుంది. కాబట్టి వీళ్ళు మరింత జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీ శ్రేణుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ వాళ్ళు ఉంటే ఆ పార్టీలకు ఉంది అన్నది నిజం. మరి అది చేస్తారా, ఇలాగే రగిలిస్తారా? కాలమే నిర్ణయించాలి.